శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు. ఈరోజు దత్త జయంతి ఉంది. గురువారము దత్త జయంతి ఎంతో శుభప్రదము. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దత్త పాదుకలను తీసుకొని అభిషేకం చేసినాక నెక్స్ట్ దత్త ప్రదక్షిణం. దత్త ప్రదక్షిణం అనేది దేనికోసం చేయాలంటే మన సంకల్ప సిద్ధికి, రోగ బాధకు, మన అభిష్ట సిద్ధికి, మన బాధలు ఏదైనా ఉంటే అది చెప్పుకోవడానికి దత్త ప్రదక్షిణ చేయాలి. ఈ దత్త ప్రదక్షిణం అనేది ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్యలో దత్త ప్రదక్షిణం చేయాలి. 2 విడతలుగా విభజించుకోవాలి. ఎందుకంటే ప్రతి ప్రదక్షిణకు మనము సాష్టాంగ నమస్కారం చేయాలి. కాబట్టి ఈ దత్త ప్రదక్షిణ 2 భాగాలుగా ఉదయం సగము సాయంత్రం సగం విభజించుకోవాలి. ఫస్ట్ ఒక మంత్రం చదవాలి. ఆ మంత్రము ఇది. ఇప్పుడు ఆ మంత్రం చదివినాక తర్వాత ఒక్కొక్క మంత్రానికి మొత్తం 16 మంత్రాలు ఉంటుంది. 16 మంత్రాలు, ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క శాస్త్ర నమస్కారము. అది 25 ఏండ్ల నుండి 30 ఏండ్ల మధ్యలో, లేకుంటే చిన్నపిల్లల నుండి 30 ఏండ్ల మధ్యలో చేయగలుగుతారు ప్రతి ఒక్కరు. ఒక్కొక్క మంత్రానికి ఒక శాస్త్రాంగ నమస్కారం చేసే శక్తి ఎవరికి ఉంటుందంటే 30 ఏండ్ల మధ్యలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఏజీ పైన పడుతుంది. ప్రతి సాష్టాంగ నమస్కారానికి ఆయాసం అవుతుంది. కాబట్టి ఈ 16 నామాలను ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. 16 ఆవర్తనలుగా 16 మంత్రాలను 7 ఆవర్తనలుగా 112 సార్లు చేసుకోవాలి. తర్వాత 108 సార్లు జపం చేసుకోవాలి. ఆ జపానికి ఈ కింద ఇస్తున్నాను. ఈ మంత్రం ప్రకారము జపం చేసుకోవాలి 108 సార్లు. తర్వాత ఇది మార్నింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈవినింగ్ మళ్ళీ సాయంత్రం 6 నుండి 7 మధ్యలో మళ్ళీ దత్త ప్రదక్షిణం చేసుకోవాలి. అది ఎవరికంటే మన అనగాదేవి, ఆ అమ్మవారి కోసము ఆమె మంత్రంతో, ఈ కింద ఇచ్చిన స్క్రీన్ మీద ఇచ్చిన ఈ మంత్రంతో 108 ప్రదక్షిణలు చేసుకోవాలి. ప్రతి ప్రదక్షిణకు ఒక్కొక్క సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. ఒకవేళ చేత కానీ ఏజీ బారైన వాళ్ళు ఉంటే 7 ప్రదక్షిణలకు ఒక సాష్టాంగ నమస్కారం కూడా చేసుకోవచ్చు. తర్వాత ఈ స్క్రీన్ మీద ఇచ్చిన నెక్స్ట్ ఇంకో మంత్రానికి 108 సార్లు జపం చేసుకోవాలి. జపమాల స్ఫటికమాల, లేకుంటే రుద్రాక్షమాల, లేకుంటే ముత్యంమాల, ఏదైనా ఒక మాల ఉపయోగించి, లేకుంటే పగడమాల ఉపయోగించి 108 సార్లు ఈ స్క్రీన్ మీద ఇస్తున్న ఈ మంత్రానికి 108 సార్లు జపం చేసుకోవాలి. తర్వాత ఇది మొత్తం కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ ఇంకొక మంత్రంతోన మళ్ళీ 108 సార్లు జపం చేసుకోవాలి మనం. ఇది దీనితో కంప్లీట్ అయిపోతుంది. ఈ ప్రదక్షిణ చేసి నేనే చేసి నాకు ఎంతో అభిష్ట సిద్ధి, ఎన్నో బాధలు, ఎన్నో రోగాలు, ఎన్నో మంచి జరిగింది. కాబట్టి 10 మందికి అందించాలనే ఉద్దేశంతోన నేను దత్త జయంతి గురువారము ఎంతో శుభప్రదం కాబట్టి అందరికి అందించాలనే ఉద్దేశంతోన నేను ఇది వివరిస్తున్నాను. ఫస్ట్ ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. ఒక స్టూల్ ఏర్పాటు చేసుకొని దాని మీద దత్త ఫోటో పెట్టేసుకోవాలి. పెట్టేసినాక తర్వాత పాదుకలు ఉంటే పాదుకలు, ఒకవేళ పాదుకలు లేకున్నా పర్వాలేదు, దత్త విగ్రహం కానీ అనగాదేవి విగ్రహం కానీ ఉంటే ఆ విగ్రహానికి ఆసనం పెట్టి కూర్చోబెట్టాలి. ఒకవేళ పాదుకలు ఉంటే ఫస్ట్ పాదుకలు ఆసనం పెట్టి కూర్చోబెట్టి తర్వాత మన అనగాదేవిని దత్తాత్రేయ స్వామిని ఇద్దరిని ఇంకొక ఆసనం పెట్టి కూర్చోబెట్టి మనము ఫస్ట్ 2 దీపాలు వెలిగించుకోవాలి. ఊద్బత్తీలు, ధూప్ స్టిక్, పూలు, పండ్లు, నైవేద్యము. ఫస్ట్ ఆచమనం చేసినప్పుడు అక్షంతలు తీసుకొని నీళ్ళు వదిలేసేయాలి. తర్వాత 3 సార్లు మనము స్వీకరించాలి. తర్వాత 5వసారి మళ్ళీ మనము అక్షంతలు తీసుకొని మన గోత్రనామాలు, అంటే ఇప్పుడు నా గోత్రము, నా పేరు, నా భర్త పేరు, నా పిల్లల పేరు ఆచమనం చేసుకొని నీళ్ళు వదిలేసి మన సంకల్పం ఏముందో ఆ సంకల్పం చేయాలి. ఆ సంకల్పం చేసినాక ఈ విధంగా మనం పీటను ఏర్పాటు చేసుకున్నాక తాంబూలము, పండ్లు, పూలు, నైవేద్యము అన్ని దత్తాత్రేయ స్వామికి, అనగాదేవికి సమర్పించాలి. ఈ విధంగా సమర్పించినాక మనము ఇప్పుడు చూపించిన విధంగా దత్త ప్రదక్షిణ చేయాలి. ఫస్ట్ దత్త ప్రదక్షిణ అనేది 16 మంత్రాలు, 7 ఆవర్తనాలు, 112 సార్లు ఉదయము, సాయంత్రము
108 సార్లు అమ్మవారి అనగాదేవి మంత్రంతో 108 సార్లు ప్రదక్షిణలు, మళ్ళా జపము సాయంత్రము అమ్మవారి కోసము ఈ కింద ఇచ్చిన స్క్రీన్ మీద ఉన్న ఆ మంత్రంతో ఒక జపము, తర్వాత అమ్మకు అయ్యకు కలిపి మరొక జపము చేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్ అయిపోతుంది. ఇది నా జీవితంలో నేను చేసినందుకు నాకెంతో శుభ ఫలితం వచ్చింది కాబట్టి 10 మందికి అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ధన్యవాదాలు.